అది ఏదనుకున్నా ఆయన అదృష్ట సంఖ్య అనుకోండి, దురదృష్ట సంఖ్య అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఇది మనకు అసెంబ్లీకి మన ఆంధ్ర ప్రజలకు శుభసూచకం. ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో ఏ అసెంబ్లీకి కూడా ప్రతిపక్షం అనేది లేకుండా ఒక్క సంవత్సరం గడిచింది లేదు. మనకు ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచాయి. ఇది ఒక రకంగా చూసుకుంటే చీకటి అధ్యాయం అన్నట్టు 2 నెలలు అనేది. ప్రతిపక్షం అనేది ఉంటేనే అధికార పక్షం ఎంత బాగా చేసినా కూడా వాళ్ళలో కాస్త భయం అనేది ఉంటుంది. ఈయన రావడం ఇవ్వాలంటే వాళ్ళకు హాస్యాస్పదం అనిపించినా కూడా ఒక భయం అనేది మొదలవుతుంది. అయ్యో ఇప్పటిదాకా మనం ఏం చేసినా కూడా మనం అడిగేవాళ్ళు లేరు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు అంటే రేపొద్దున ఏమైనా అడుగుతారేమో, ఏం లేకపోయినా మనం రాసుకుని పోదాం, వాళ్ళు ఏం అడుగుతారో తెలీదు అనే ప్రిపరేషన్ అనేది చేసుకుంటారు. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు బీజం వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు థ్యాంక్స్ చెప్తున్నాండి. కనీసం ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచారు. మీరు మా గురించి కాకపోయినా, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కాకపోయినా, మీ ఎమ్మెల్యేల గురించి కాకపోయినా ఏదో అనుకొని మీరు వచ్చినా కూడా అది మాకు సంతోషం, శుభసూచకం. పర్లేదు సార్, ఫస్ట్ డే వచ్చారు. ఆయన ఇంతకుముందు సీఎంగా చేశారు. సీఎంగా చేసి ఆ లోకంలో ఉన్నారు. నేను సీఎం నేను ఎందుకు అలా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు మారి ప్రతిపక్షంలో నేను కూడా కూర్చోవాలి, అడగాలి అని చెప్పి అనుకున్నారు. వచ్చారు 11 నిమిషాలు అని చెప్పి రూల్ పెట్టుకున్నారు. మేబీ రేపు వచ్చేసి 11 ప్రశ్నలు వేస్తారేమో. మీరు కనుక 11 ప్రశ్నలు వేస్తే రేపు పొద్దున్న మీ హోర్డింగ్ని పట్టుకొని తిరుగుతాం మేము క్లియర్గా. మాకు ఒక ప్రతిపక్ష నాయకుడు దొరికాడు, మా గురించి మాట్లాడడానికి వచ్చాడు అని చెప్పి. జగన్ గారు ఈ మాట క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మారండి, ప్రజల గురించి ఆలోచించండి, వాళ్ళ గురించి అడగడం మొదలు పెట్టండి. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆయన దేవుడు, మనుషుల్లో ఉన్న దేవుడు లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. క్లియర్. మొన్న మధ్య తల్లిదండ్రులు లేరు అంటే వాళ్ళకు తక్షణం సహాయం చేశారు. అది కూడా ఆయన సొంత డబ్బు, ఏ ఎమ్మెల్యే ఫండ్ నుంచో లేక రాష్ట్ర ఫండ్ నుంచో ఇచ్చింది కాదు. ఆయన దేవుడు లాంటి వాడే, నా పరంగా దేవుడేనండి. క్లియర్. చూడండి, ఒక్కొక్కసారి అనాలోచితంగా మాట్లాడతారేమో చంద్రబాబు నాయుడు గారు, కానీ చాలా ఆచితూచి మాట్లాడే వ్యక్తి ఆయన. అలా మాట్లాడారంటే ఆయన ఆ రోజు ఏ మూడ్లో ఉన్నారో తెలియదు. ఆయన ఏ ప్రజలను కూడా నా ప్రజలు కాదని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆయన సీఎం, ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు. కూర్చో అని అంటే అది ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా సిగ్గుచెడు. ఆయన కూడా సోదర భావంతో తీసుకొని బయటకు వచ్చేసి ఆయన అదే మాట చెప్పిండు, మేము ఇద్దరిని కలిసే ఉంటాము, ఏదో నోరు జారారు అది అని చెప్పి అన్నారు. ఆ రకంగానే ఈయన కూడా నోరు జారి ఉండొచ్చు తప్ప ఈయనకు ఎటువంటి చెడు ఆలోచన ఉండదు. ఎవరైనా సరే తన ప్రజలుగానే అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి ఆలోచిస్తారు.